గాడిద పాలు ఒక్కో గాడిదను 1,50,000కు అమ్మిన డాంకీ ప్యాలెస్ లీటర్ పాలు 1,600 కొంటామని ఆశ పెట్టిన సంస్థ 400 మంది రైతుల నుంచి భారీగా వసూళ్లు 3 నెలలు పైసలు ఇచ్చి పరారు తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో మోసాలు లబోదిబం అంటున్న బాధితులు గాడిద పాలు ఈ గాడిద పాలు నా దగ్గర కూడా చిరిగిలే బాధితులు ఓసారి వస్తే మేము తమిళనాడుతో మాట్లాడితే పంపియండి సార్ మేము చెక్ ఇస్తామంటే వాళ్ళు పోయిరు చెక్ తీసుకుని మళ్ళీ ఏమైందో తెలియదు ఇక ఈ గాడిద పాలు 1,600కు లీటర్ కొంటామని వాడు ఇంత తెలివి కల దంద చేసాడు చూడు ఫస్ట్ ఊర్ల పోటీ గాడిదలన్నీ జమ చేసి మీరు ఈ గాడిదని పెంచుకోరి కొట్టం మాదే గడ్డి మాదే కాలు మీరు ఇట్లా పిండి మాకు పొయ్యాలే లీటర్ 1,600 ఇస్తామంటే రోజుకు 5 లీటర్లు పిండుకున్నా కానీ 5,30 ఇవి అవి 8,000 రూపాయలే కొట్టం మాదే అంటుండు కానీ కొట్టానికి 10 లక్షలు గాడిదకి లక్ష ఈ రోజుకు 8,000 రావట్టే ఎన్ని తక్కువ గాడిదలు ఉంటేనే ఓ 20-50 నెలకు 24 నెలకు 2,40,000 ఏమనికి వస్తుంది నాయన గీతీరుగా పైసలు మళ్ళీ ఎక్కువ కూడా పెంచుడు కాదు అని ఏం చేసిరు మరి ఎట్లనే మరి మేము గాడిదలు మేము పోస్తాం కానీ పాలు గాడిదలు ఎట్లాంటివి మాతానే ఉన్నాయి కొనుక్కపోరి ₹1,00,000 గాడిద 1,00,000 అని గాడిదకి అయితే తెచ్చిరు ఇచ్చిరు గాడిదకి తెచ్చి ఇస్తే వాడిగా 3 నెలలు వచ్చింది దాని బండి పిలుచుకోపోయి కాదు ట్రైనింగ్ కూడా ఇచ్చిండ్రు మళ్ళీ ట్రైనింగ్ ఎట్లా మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దిగిరు గడ్డి ఎట్లా కూడా మేము గాడిదలు పెంచుతున్నాము గాడిదల వల్ల గాడిదలు కాస్తున్నాను అది చాలా వాడు అందరితో గాడిదలు కాపించిండు పాలు విండిరు అయిపోయింది పోసినాక వాడు వాని బండి వచ్చి ఎక్కించుకొని పోయా తమిళనాడుకు పోయేదట పోయేది ఏం చేస్తారా ఈ గాడిద పాలతో మెడిసిన్ గిడిసిన్ అని ఏమేమో చెప్పిరు ఇక వానికి చెప్పగానే పాలు తీసుకపోతా ఉన్నారు పాలు తీసుకపోతా ఉన్నారు ఆయనతో ఆఖరికి ఏమైంది బిల్లు లేవురా అంటే ఎక్కడికి గాడిద పాలు ఎవడు కొంటాడు ఉన్న గాడిదలన్నీ వీళ్ళకి అమ్మిండు గాడిదలు వీళ్ళకి అప్ప చెప్పిండు వీళ్ళ దగ్గర షెడ్డుకు 5 లక్షలు గాడిదకి 1,00,000 ట్రైనింగ్ 50,000 అన్ని వసూలు చేసుకొని 100 కోట్లు జమ చేసి అవతల పడ్డాడు ఫోన్స్ ఇచ్చాం ఇప్పుడు గాడిద బాధితుల సంఘం అంతా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆవేదన వ్యక్తం చేస్తుంది కానీ గాడిదకి కూడా ఒక రోజు వస్తుందని అనుకుంటారు కూడా వచ్చింది ఆ రోజు వాస్తవానికి గాడిద పాలు చిన్నపిల్లలకు తాపుతారు నిన్న నా బిడ్డకు కూడా తాపించిన నా కూతురు కూడా నేను గాడిద పాలు తాపించిన అయితే గాడిద దొరకకపోతే ఆయన ఒక ఆయనకు చెప్పి ఏనో గాడిద ఉందంటే ఆ గాడిదకి ఇన్ని డబ్బులు ఇప్పించి ఆయన కాసుకోమని చెప్పి మా కూతురు కొన్ని పాలు పోయమంటే పాలు పోసిపోయేది అది గాడిద పాలు ఒక్కొక్క స్పూన్ తాగిన తర్వాత నా కూతురికి కొంత క్యూర్ అయింది ఎందుకు చిన్నప్పుడు కూడా జెండుబాబు సీసాల వెండి చెప్పపోయేదా ఊర్ల పొండి గాడిద పాలు అనుకుంటా ఊర్ల పొండి వచ్చి పోసేది అందులో ఇప్పుడు గాడిద పాలు అంటే పద్యం కూడా ఉంటుంది కాబట్టి గంగి గోవు పాలు గరిటెడైనా చాలు కడివెడైనా అనేమి కరము పాలు అని చెప్పి అంటే గాడిద పాలకు చాలా ఏది ఒక జలుబు కానీ ఆయాసం కానీ ఉబ్బసం ఇటువంటి అయితే నాకు తెలియకపోతుండే ఇక్కడ ఒక సేమ్ నా కూతురు లాగానే ఉండేటువంటి ఒక పర్సన్ వస్తే ఏమో ఎట్లా చేసినామంటే నేను ఇట్లా డాంకీ మిల్క్ తాపించిన సార్ తాపిస్తే బాగా అయింది పాప సరే నేను కూడా ట్రై చేసిన కొంత బెటర్ అప్పటికే దాపించిన తర్వాత కొంత బెటర్గా ఉంది ఓకే రైట్ అయితే ఈ గాడిద పాలను ఇట్లా మనం చూసినటువంటిదేమో జెండు బాంసు ఇంత విండిస్తేనే 100 తీసుకునేది లీటర్ 1,600 అంటే ఉండొచ్చు ఆయనతో ఈ గాడిదల దందా పెడితే కథం అయిపోయింది 100 కోట్లు గాడిదలను చూపెట్టి కథం చేసినాడు తమిళనాడులో దాన్ని ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఓపెన్ చేసిందట చూడ గాడిద కొడుకు ఎట్లా చేసిండు గాడిద పాల పేరుతో ఓ సంస్థ ఘరానా మోసానికి పాల్పడింది ఈ పాలతో భారీ లాభాలు పొందొచ్చు అంటూ తమిళనాడు చెందిన డాంకీ ప్యాలెస్ అనే సంస్థ ఏకంగా 400 మంది నుంచి డబ్బులు వసూలు చేసింది తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అమాయకులను ఆశ పెట్టి తమ దగ్గర గాడిదలు తీసుకుంటే వాటి పాలన లీటర్కు 1,600 చొప్పున కొంటామని నమ్మబలికింది ఫస్ట్ సెంటర్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్తో ప్రారంభింపజేసి ఆ వీడియోతో యూట్యూబ్లో భారీగా ప్రచారం చేసుకున్నది దీంతో ఆశపడి సంప్రదించిన వారి వద్ద ట్రైనింగ్ కోసం 50,000 గాడిదకు 1,00,000 డిపాజిట్ 5 లక్షలు వసూలు చేసింది ఇలా సుమారు 100 కోట్లకు పైగా కాజేసింది
కొద్ది నెలలు గాడిద పాలు కొన్న తర్వాత ఆపేయడంతో బాధితులు ప్రశ్నించారు. చెక్కులు ఇచ్చి అప్పుడు తప్పించుకున్న నిందితులు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. దీంతో బాధితులు శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. తాము అన్యాయమైపోయామని 18 నెలలుగా పోరాడుతున్నామని అయినా న్యాయం జరగడం లేదని వాపోయారు. ఇగో ద డాంకీ పాలసీ అని డాంకీ మిల్క్ అని పెట్టే కంట్రీ డిలైట్ లెక్కనే ఉంది. సేమ్ ఇట్లే కంట్రీ డిలైట్ కూడా ఎన్నడో షటర్ గుంజవలసిందే. అది క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.